మన ఫ్యామిలీలో ఎవరైనా ఒక క్లోజ్ పర్సన్ చనిపోతే, ఆ బాధ నుంచి బయటపడడానికి, మన మనసు హీల్ అవ్వడానికి ఒక్కో పర్సన్ ఒక్కోలా బిహేవ్ చేస్తారు. ప్రెజెంట్ మనం చెప్పుకునే మూవీలో కూడా మెయిన్ క్యారెక్టర్‌కి చెల్లెలు చనిపోతుంది. దీన్ని తను ఎలా తీసుకుంది? ఆ బాధ నుంచి బయటపడడానికి తను ఏం చేసింది? నెక్స్ట్ తన లైఫ్‌లోకి ఎంటర్ అయిన కొత్త పర్సన్ ఎవరు? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇన్ డెప్త్ రివ్యూలో చెప్పుకుందాం. ఈ మూవీలో స్పాయిలర్స్ అంటూ ఏముండవు. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా. సో మీరు మూవీ చూడకపోయినా కూడా ఈ వీడియోని టోటల్‌గా చూడొచ్చు. నెక్స్ట్ మీరు మూవీ చూసేటప్పుడు మీ ఫీలింగ్స్ ఏమాత్రం తగ్గవు. ప్రెజెంట్ మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. తెలుగులో కూడా ఉందండి. నెక్స్ట్ మనం స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మేము మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే, సబ్స్క్రైబ్. మా కంటెంట్ గనుక మీకు నచ్చితే ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్, హిడెన్ జెమ్స్ మేము ముందుకు తీసుకురావడానికి మా ఎఫర్ట్స్‌ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే అండి. ఓకేనా? సరే మరి ఇక మొదలెడదామా? మన సినిమా పేరు వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసబెల్లె. దీనిలో మెయిన్ క్యారెక్టర్ పేరు జిల్. తన చెల్లెల పేరే ఇసబెల్లె. జిల్కి చెల్లెలంటే చాలా ఇష్టం. ఈసబెల్లెకి చిన్నప్పటి నుంచి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే వ్యాధి ఉంటుంది. సో తను ఇంటి దగ్గరే ఉంటుంది టోటల్గా. జిల్ తన లైఫ్లో అన్ని విషయాలను ఇంటికి వచ్చి చెల్లితో షేర్ చేసుకుంటుంది. వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. స్టడీస్ కంప్లీట్ అయిపోయాక జిల్ చెఫ్గా పనిచేయడానికి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తుంది. సో ఇప్పుడు కొంచెం దూరం పెరిగింది కాబట్టి ఫోన్ కాల్స్, వాయిస్ మెయిల్స్ ద్వారానే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది జిల్కి, అర్జెంటుగా రా, చెల్లెలకి బాగాలేదు, వచ్చేయమని చెప్పి. కానీ జిల్ వచ్చేసరికే ఈసాబెల్లా చనిపోతుంది. తనకు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అయిన చెల్లెలు చనిపోవడాన్ని తీసుకోలేకపోతుంది జిల్. ఫోన్లో ఈజాబెల్లవి పాత వాయిస్ మెయిల్స్ వింటూ ఉంటుంది. తను చనిపోయిందని తెలిసినా కూడా తన చెల్లెలి నెంబర్కి తన డేలో జరిగిన అన్ని విషయాలను వాయిస్ మెయిల్స్ రూపంలో పంపుతూ ఉంటుంది. ఇక్కడేనండి మన మూవీలో ఒక ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. చనిపోయిన తర్వాత ఈసబెల్లే ఫోన్ నెంబర్ని వేరే పర్సన్కి అలాట్ చేసేస్తారు. తనే మన సినిమాలో హీరో, పేరు వెస్. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు జిల్ పంపిస్తున్న వాయిస్ మెయిల్స్ అన్నీ కూడా వెస్కి వస్తుంటాయి. మొదట్లో రాంగ్ నెంబర్ అనుకొని చెప్పేద్దాం అనుకుంటాడు. కానీ ఆ వాయిస్ మెయిల్స్లో జిల్ చెల్లెలు చనిపోయిందని తనకు అర్థమై ఏం చెప్పలేకుండా అలాగే ఉండిపోతాడు. బట్ వాయిస్ మెయిల్స్ అన్నీ కూడా వింటూ ఉంటాడు. సో మెల్లమెల్లగా జిల్ మీద తెలియకుండానే ఇష్టం పెంచుకుంటాడు. వాయిస్ మెయిల్స్ ద్వారా జిల్కి ఇష్టమైన ప్లేసెస్, ఫుడ్, ఇలా అన్ని విషయాలు తెలుసుకొని తనని కలవడానికి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తాడు. తనతో పరిచయం పెంచుకొని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకసారి వెస్, జిల్ ఇద్దరు కూడా కజిన్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు జిల్ చెల్లికి కాల్ చేస్తే వెస్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ మోగుతుంది. సో తన వాయిస్ మెయిల్స్ అన్నీ కూడా వెస్ విన్నాడని తెలిసి షాక్ అయి అతనిపై కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జిల్. కొన్ని రోజుల తర్వాత తన చెఫ్గా చేస్తున్న రెస్టారెంట్లో బాస్ టార్చర్ తట్టుకోలేక తన టాలెంట్కి తగిన గుర్తింపు రావడం లేదని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసి సొంతంగా ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. చెల్లెలు గుర్తుగా దాని పేరు జిల్ అండ్ ఇజీస్ అని చెప్పి పెట్టుకుంటుంది. తర్వాత కొన్ని డేస్కి వెస్ తన తప్పు తెలుసుకొని వచ్చి సారీ చెప్తాడు. అలాగే డిలీట్ అయిపోయిన చెల్లెలి యొక్క వాయిస్ మెయిల్స్ అన్నిటిని కూడా రికవర్ చేసి ఇస్తాడు. ఇక క్లైమాక్స్లో జిల్ తన చెల్లెలకి లాస్ట్ వాయిస్ మెయిల్ పంపుతుంది. వెస్ ఏమో ఈసాబెల్లా నెంబర్కి కాల్ చేసి థ్యాంక్ యూ చెప్తాడు. జిల్తో లైఫ్ స్టార్ట్ చేయడానికి ఒక సైన్ చూపించమని చెప్పి అడుగుతాడు. అప్పుడే వాళ్ళిద్దరికీ ఇష్టమైన రాబిన్ పాడిన సాంగ్ డాన్సింగ్ ఆన్ మై ఓన్ వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడంతో మూవీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మూవీ నాకు ఎందుకు బాగా నచ్చిందో ఒకటి రెండు విషయాలను చాలా గట్టిగా చెప్పుకుందాం. ఫస్ట్ది, త్రూ అవుట్ మూవీ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే ప్లే అవుతూనే ఉంటుంది. ఇది చాలా అంటే చాలా సూతింగ్గా అనిపించింది నాకైతే. రెండు, జిల్ పనిచేసే దగ్గర తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా బాస్కి ఆపోజిట్గా చాలా గట్టిగా నిలబడుతుంది. ఇంకొక సీన్లో వెస్ వాళ్ళ మమ్మీ చేసిన కేక్ అంటే తనకు చాలా ఇష్టం ఉండదు అని చెప్పి చెప్తాడు. బట్ తను చిన్నప్పుడు చనిపోయిన తర్వాత ఆ టేస్ట్ని కూడా మర్చిపోయా అని చెప్పి చెప్తాడు. జిల్కి తన స్టైల్లో కేక్ తయారు చేసి వెస్కి పెడుతుంది. అప్పుడు తన రియాక్షన్ అయితే ఆసమ్. ఆ తర్వాత జిల్ సోఫాలో నిద్రపోతే వెస్ తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి
తను మాత్రం సోఫాలో నిద్రపోతాడు. మార్నింగ్ జిల్ లేచిన తర్వాత సోఫాలో వెళ్ళి వెస్ పక్కనే పడుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. ఇలాంటి హార్ట్ టచింగ్ మూమెంట్స్ వల్లనే ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. నెగెటివ్స్ అయితే నాకేం కనిపించలేదు. నరేషన్ కొంచెం స్లోగా ఉంటుందంతే. అదర్వైజ్ నో కంప్లైంట్స్, నథింగ్. ఇంకొక చిన్న విషయం అండి, ఇది 18+ మూవీ. ఒకటి రెండు అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో చూస్తే నిజంగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నా రికమెండేషన్ అయితే ఒంటరిగా లేదా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కలిసి మూవీని చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే అండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రికమెండ్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా వీడియోని ఇంకా చూస్తూనే ఉంటే రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.